గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కుజస్థానం అనేది మనకు ఇక్కడ మరియు హృదయ రేఖ యొక్క కింది భాగంలో చూస్తాం. దీన్ని ఉచ్చస్థానం అని, ఇక్కడ ఉన్నటువంటి నిమ్న కుజస్థానంగా మనము తీసుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కుజస్థానం నుంచి ఈ రేఖను ఖండిస్తూ ఇలా ఒక రేఖ శనిపర్వతం వరకు వచ్చినట్లయితే వీరు చాలా ఎనర్జెటిక్‌గా ఉంటారు. అంటే మంచి ఆటల పోటీల్లో గానీ, మంచి యొక్క పర్సనాలిటీ బిల్డప్‌లో గానీ వీళ్ళు చాలా ఇదిగా ఉంటారు. మనం కొంతమందిని చూస్తూ ఉంటాము. వాళ్ళు 70, 80 సంవత్సరాల్లో కూడా మారథాన్ వంటి రేస్‌లలో పాల్గొని 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు పరిగెత్తే వాళ్ళు ఇలాంటి ఉచ్చ స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇక్కడి నుంచి కూడా ఒక రేఖ వచ్చి ఈ రకంగా కలిసిందనుకోండి, వీరు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అంటే అలసట అనేది వీళ్ళ లోపల చాలా తక్కువగా మనకు కనిపిస్తుంది. అలాగే వీళ్ళు రక్షణ శాఖ గానీ, లేదా ఆర్మీలో గానీ, పోలీస్ శాఖలో గానీ వీరు మంచి ఉన్నతమైన స్థితిలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.